విష్ణుమూర్తి దశావతారాల గురించి వినే ఉంటారు. కానీ మీరెప్పుడైనా దశావతారాల వెంకటేశ్వర స్వామి గురించి విన్నారా? అవునండి. ఈ వీడియోలో మనం దశావతార వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ విశేషాలను ప్రధాన దైవంగా కొలవబడుతున్న అష్టలక్ష్మి స్వరూప మహాలక్ష్మీ దేవి సహిత శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి గురించి మరియు విశ్వేశ్వర సహిత గణపతి గురించి తెలుసుకుందాం. ఈ దివ్యక్షేత్రం గుంటూరు జిల్లా గుంటూరుకు అతి సమీపమైన నంబూరులో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉంటుంది. జనసేన ప్రధాన పార్టీ ఆఫీసుకి అతి దగ్గరలోనే కాజా టోల్ ప్లాజా దాటిన తరువాత నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా రెయిన్ ట్రీ పార్క్ పక్కనే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం మరియు అన్నప్రసాద వితరణలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది. ఉదారంగా విరాళాలు సమర్పించారు, శాశ్వత నిధులు అందించారు. శ్రీ లింగమనేని పూర్ణ భాస్కర్ గారు, స్వర్ణకుమారి గార్ల కుటుంబీకులచే నూతన అమరావతి ప్రాంతంలో భూలోక వైకుంఠం అన్నట్లుగా అద్భుతంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రాన్ని నిర్మించారు. ఈ క్షేత్రం జూన్ 22, 2018 శుక్రవారం ఉదయం 11 గంటలకు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అమృత హస్తములతో ప్రతిష్ఠించినారు. ఈ ఆలయాన్ని భక్తులు సౌకర్యవంతంగా దర్శించుకునేందుకు వీలుగా జాతీయ రహదారికి అతి చేరువగా నిర్మించారు. గుంటూరు మరియు విజయవాడ నుంచి ఈ ఆలయానికి ఆటో లేదా బస్సులో చాలా సులువుగా చేరుకోవచ్చు. ఈ దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహం భక్తులను చాలా విశేషంగా ఆకర్షిస్తుంది. అవతారం అంటే దిగిరావటం. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించారు. ఆయన 21 అవతారాలలో అతి ముఖ్యమైనవి ఈ దశావతారాలు. శ్రీహరి దశావతారాలకు వేరువేరు ఆలయాలు ఉన్నా అత్యధికంగా నరసింహ, శ్రీకృష్ణ, శ్రీరామ, వెంకటేశ్వర క్షేత్రాలే అత్యధికంగా దర్శనమిస్తాయి. కూర్మ అవతారానికి సంబంధించి ప్రపంచంలో కూర్మనాథ ఆలయం ఒక్కటే ఉంది. మిగతా అవతారాలకు దేవాలయాల సంఖ్య చాలా స్వల్పమనే చెప్పాలి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వర అవతారం, కల్కి అవతారం. ఇవి దశావతారాలు. ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మలిచారు. ప్రపంచంలోనే మరెక్కడా ఈ దివ్యమంగళ స్వరూపం మనకి కనిపించదు. అందుకే ఈ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంత విశిష్టతను సంతరించుకుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం నిర్మాణం మొత్తం స్వామీజీ పర్యవేక్షణలో జరిగింది. స్వామివారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా శిల్పి రమణ గీయగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి సుబ్రహ్మణ్యాచార్యులు రాతితోనే ఈ ఆలయం నిర్మించారు. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఆలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గంలో కూడా భక్తుల సందర్శనార్థం స్వామివారి దశావతార రూపాలను ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో 11 శనివారాలు ప్రతి శనివారం 11 ప్రదక్షిణలు చేస్తే కష్టములు తొలగి 11 శనివారాల లోపు తమ కోరికలు నెరవేరి కుటుంబానికి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆరోగ్యరీత్యా లేదా వివిధ కారణాల వల్ల ప్రదక్షిణలు చేయలేని వారు 11 శనివారాలు స్వామివారిని దర్శించినా సరే తమ సంకల్పం నెరవేరుతుందని నమ్ముతారు. 11 శనివారాలు ఇలా ప్రదక్షిణ చేయదలిచిన వారు ముందుగా మొదటి శనివారం పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసి పసుపు గుడ్డలో 11 రూపాయలు ముడుపు కట్టి మీ ఇంట్లో దేవుని దగ్గర ఉంచాలి. తరువాత శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని మీ మనసులోని కోరికలు స్వామివారికి విన్నవించుకోవాలి. పూజారి గారిచే రక్ష కట్టించుకొని ప్రదక్షిణలు మొదలు పెట్టాలి. అలా 11 శనివారాలు పూర్తయిన తరువాత ముడుపుని స్వామివారికి సమర్పణ చేయాలి. ఏకశిలలో శ్రీ మహావిష్ణువు ఏకాదశ రూపాలు కలిగిన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తు ఉంటుంది. శ్రీవారి పాదాలతోనూ మోకాళ్ల వరకు మత్స్యావతారంలోనూ నడుము వరకు కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నరసింహుడు వరాహావతారాలతో త్రిముఖం. స్వామివారి విగ్రహం 8 చేతులతో వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలిపించం,
కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం, విష్ణుమూర్తి చేతులలో ఉండే శంకు చక్రాలు మరో 2 చేతులకు అలంకరించారు. ఈ దశావతార వెంకటేశ్వర స్వామికి జరుగు విశేషమైన సేవలలో అసుదల పాద పద్మారాధన చాలా విశేషమైన పూజ. ఈ పూజ స్వామివారికి చాలా ప్రీతికరమైనది. భక్తులు స్వయంగా స్వామివారి ఉత్సవ మూర్తి పాద పద్మముల వద్ద 108 బంగారు పుష్పాలతో పూజించుకునే అవకాశం కల్పించబడినది. ఆ తరువాత అర్చక స్వాములు మూలమూర్తికి పూజ చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేస్తారు. ఈ విధంగా బంగారు పద్మములతో పూజించటం వలన అష్టైశ్వర్య ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సమస్త కార్యములను సిద్ధింపజేయును అని బ్రహ్మాండ పురాణంలో ఆదిశేషుడు చెప్పడం జరిగింది. ఈ పూజలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి గోత్రనామాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. శనివారం, ఆదివారం పండుగ రోజులు మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ విశేష పూజలో పాల్గొనవచ్చు. గుంటూరు, విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ గుడి దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదానం సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ భూదేవి సమేత దశావతార స్వామివారి ఆజ్ఞతో అంతరాలయం బంగారు వాకిలి ఏర్పాటుకై సంకల్పించారు. ఈ మహత్కర కార్యం స్వామివారికి మీ సేవగా 3, 5 లేదా 10 గ్రాములు మీ శక్తి కొలది ఎంతైతే అంత సమర్పించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12:30 అండ్ అలాగే ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. 8:30 వరకు ఉంటుంది. ఈ దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని 11 అడుగుల ఎత్తులో చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. ఈ ఒక్క విగ్రహంలోనే శ్రీమన్నారాయణుడి 10 అవతారాలు దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి కృపతో యజ్ఞాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఈ కలియుగంలో దశావతార నరసింహస్వామి వారికి యజ్ఞం చేయడం ద్వారా భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి. ఏ విధమైనటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య, వివాహ, సంతాన సర్వ కార్యముల యందు సిద్ధి లభిస్తుంది. సమస్తమైన దుఃఖముల నుండి, సర్వ రోగముల నుండి విముక్తి కలుగుతుంది. ఇదిగోండి, కాజా టోల్ ప్లాజాను దాటుకొని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వెళ్ళాలి. మేము సాటర్డే వచ్చాము, అందుకే చాలా రష్గా అనిపిస్తోంది. ఈ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం పక్కనే జైన్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది.